హాయ్ అండి, చూస్తున్నారా? పప్పయ్య ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాను. ఇలా చుట్టూరా చూసుకుంటే ఎన్ని కాయలు పన్నాయో. ఇలా రారా కిరణ్, ఒకసారి చూపెడదాం. ఇదిగోండి కాయలు ఎన్ని ఉన్నాయో, అసలు ఎక్సలెంట్ అనమాట. ఎన్ని కాయలు ఒకసారి పండడం ఎప్పుడైనా చూసారా? నేనైతే చెట్టు చుట్టూరా తిరుగుతూ ఉన్నాను ఆ కాయలు చూడడానికి అనమాట. అయితే మనం తెంపేద్దాం, ఓకే? ఒక్కొక్కటి కోసేసుకుందాం. చిన్నవి పెద్దవి అన్నీ కూడా బాగా పండియి. అండ్ ఏంటంటే మన బర్డ్స్కే కాదండి, పిల్లలు కూడా హ్యాపీగా తింటున్నారు. అండ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఉడతలకి రామచిలకలు భలే తింటున్నాయండి ఇవన్నీ కూడా. చూడండి ఉన్న పలంగా ఎన్ని కాయలు కోస్తానో నేను. అండ్ స్వీట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కాయలన్నీ ఇక్కడ పెడదాము. ఎన్ని కాయలు కోసానో చూపిస్తాను. అది చూసారా ఎంత పెద్దది ఉందో, అసలు భలే ఉంది కదా. ఇగోండి, అది పడిపోతుందేమో. వావ్, బాగా వచ్చింది. ఇది కూడా తెంపేద్దాం. ఇదైతే పెద్ద కాయ, ఇంకా ఉన్నాయి. చూసారా ఎన్ని కాయలు కోసానో. ఇంకా అక్కడక్కడ పండినవి అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం మనం కోసుకుందాం. అన్నీ ఒకసారి కోసేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. ఈ కాయలు కాదండి, అన్ని కాయలు ఒకసారి పండిపోయినా సరే మనకు చాలా అనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ కదా మన ఆశ్రమంలో, సో దానికోసం